కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి కొల్లు రవీంద్ర ఢిల్లీలో కలిశారు. బందరు పోర్టు నుంచి మంగనిపూడి బీచ్ మీదుగా రోడ్డు నిర్మాణానికి అనుమతించాలని కోరారు. ఈ రోడ్డు నిర్మాణానికి 150 కోట్ల బడ్జెట్ను ఆమోదించాలని విన్నవించారు. ప్రతిపాదిత రోడ్డు ప్రభుత్వ భూముల మీదుగా వెళ్లనందున భూసేకరణ సమస్య లేదని తెలిపారు. ఈ రోడ్డు పూర్తి అయితే జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన ద్వారంగా మారుతుందని పేర్కొన్నారు. పోర్టు ద్వారా ఎగుమతి, దిగుమతి, కంటైనర్ ట్రాఫిక్ ఊపందుకుంటుందని వెల్లడించారు. మచిలీపట్నం ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్లకు సానుకూలకంగా మారుతుందని వివరించారు. మంగినిపూడి బీచ్ కు రోడ్డు సదుపాయం పెరిగితే పర్యాటక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మచిలీపట్నం నుంచి ఒంటిమిల్లి వరకు 20 కిలోమీటర్ల రోడ్డుకు ఆమోదం తెలపని విజ్ఞప్తి చేశారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.